అభయ టీవీకి స్వాగతం. సంక్రాంతి పండుగ మహోత్సవం సందర్భంగా మీ కుటుంబ సభ్యులందరికీ సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు ఉండాలని అభయ టీవీ ఛానల్ ద్వారా కోరుకుంటున్నాం. సంక్రాంతి పండుగ ఆనందాల వెల్లువ. జగన్ నివాసంలో సంక్రాంతి ఉత్సవాలు. రాజధాని ప్రాంతంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించిన టీడీపీ మరియు జనసేన పార్టీలు. తెనాలిలో వాడవాడలా భోగి వేడుకలు. సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న అంబటి రాంబాబు. భోగి పండుగ విశిష్టత. అభయ వీక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరూ సంవత్సరమంతా ఎదురుచూసే పండుగ సంక్రాంతి. సంక్రాంతి అంటే ఆనందాల సందడి. పిల్ల పాపలతో బంధుమిత్రులతో ఇళ్లన్నీ ఆనంద తోరణాలవుతాయి. ఇంటి ముంగిట ముగ్గులు, గొబ్బెమ్మల దర్శనాలతో ఏడాదికి ఒకసారి వచ్చే సంక్రాంతికి రైతుల గాదెల నుండి పల్లె పెదవుల మీద చిరునవ్వులను చూసేది ఈ పండుగ రోజుల్లోనే. డుడు బసవన్నలతో వచ్చేవారికి పాత బట్టలు, బియ్యం, ఇతర నజరానాలతో, మళ్ళీ ఏడాది వరకు వారి అవసరాలకు సరిపడా సామాగ్రితో, సన్నాయి మేళాలతో, వీధులన్నీ కోలాహలాలతో, హరిదాసుల పాటలతో, నిండుగా కనిపించే మంచు తెరల ప్రకృతి అందాలతో ప్రతి ఒక్కరి మనసున ఆనందాలను నింపి మళ్ళీ సంవత్సరం వరకు వేచి చూచేలా సంతోషాలనిచ్చి వెళ్లే పండుగ సంక్రాంతి. 3 రోజులు జరుపుకునే ఈ సంక్రాంతి వేడుకల్లో మొదటి రోజు భోగి, రెండవ రోజు మకర సంక్రాంతి, మూడవ రోజు కనుమ పండుగగా వైభవంగా జరుపుకుంటాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారి సతీమణి భారతితో కలిసి వారి నివాసంలో సంక్రాంతి ఉత్సవాలను జరుపుకున్నారు. ఆటపాటలతో పూజా కార్యక్రమాల్లో పాల్గొని ఉత్సవాలను నిర్వహించారు. ఇందులో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అమరావతి రాజధాని ప్రాంతంలో మందడం గ్రామంలో తెలుగుదేశం పార్టీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మరియు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ భోగి వేడుకలు నిర్వహించారు. అక్కడ కోలాహలంగా జరిగిన వేడుకల్లో టీడీపీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు 2023 సంక్రాంతి సంబరాల్లో పాల్గొని డ్యాన్సులు వేసినందుకు ఆయనను ప్రతిపక్షాలు సంబరాల రాంబాబు అంటూ విమర్శించారు. అయినప్పటికీ ఈ సంవత్సరం సంక్రాంతి వేడుకల్లో పాల్గొని వారి డ్యాన్సులతో అక్కడి ప్రజలను ఆనందోత్సాహాలు నింపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎవరెన్ని విమర్శలు చేసినా ప్రజలతో కలిసి వారి ఆనందాల్లో పాల్పంచుకుంటానని, ప్రతి వేడుకను సంతోషంగా జరుపుకుంటానని తెలియజేశారు. తెనాలిలో వైభవంగా భోగి పండుగను స్థానిక ప్రజలు మరియు అన్ని పార్టీల నాయకులు ఉత్సాహంగా జరుపుకున్నారు. నాయకులు తెల్లవారుజామున లేచి భోగి మంటలు వేసి హరిదాసు మరియు గంగిరెద్దులతో నాట్యమాడించి ఉత్సవాలు జరుపుకున్నారు. ఈ ఉత్సవాలలో తెనాలి మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజా, కొల్లిపర గ్రామంలో స్థానిక శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్, వారి పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ఈ సంక్రాంతి పండుగలో మొదటి రోజు భోగి పండుగకు ఒక విశిష్టత ఉంది. ఈ భోగి రోజున వైష్ణవాలయాల్లో గోదా కళ్యాణం జరుపుకుంటారు. అసలు గోదాదేవి ఎవరు, ఎందుకు ఈ కళ్యాణం జరుపుకుంటామో తెలుసుకుందాం. శ్రీ మహావిష్ణువుకు పరమ భక్తులైన 12 మంది ఆర్వాళ్లలో పెరియాళ్వారు ఒకరు. ఆయనే విష్ణు చిత్తుడిగా ప్రసిద్ధి చెందారు.
ఒకరోజు విష్ణు చిత్తునికి తులసి మొక్క గుబురులో ఒక పసిపాప కనిపిస్తుంది. ఆ బిడ్డను భూదేవి వరంగా భావించి గోదా అని పేరు పెట్టి పెంచుకునేవారు. ఆమె యుక్త వయసు రాగానే శ్రీరంగనాథుని యందు మధురానుభూతి చెంది ఆయన చెంత చేరాలని తండ్రి వద్దకు వెళ్ళి మానవకాంత దేవుడిని వివాహమాడిన సందర్భాలు ఉన్నాయా అని అడుగుతుంది. తండ్రి ఉన్నాయని చెప్పి దానికోసం ఒక వ్రతం ఆచరించవలసి ఉంటుందని తెలుపగా ప్రతి నియమాలు తెలుసుకొని 30 రోజుల పాటు వ్రతం ఆచరించి తరువాత రోజున శ్రీరంగనాథుడిని వివాహమాడి ఆయనతో ఐక్యమవుతుంది. ఈ కథ ద్వారా మనకు తెలుస్తుంది ఏంటంటే జీవాత్మ పరమాత్మను చేరుకోవడం సాధ్యమని అర్థమవుతుంది. ఈ గోదా కళ్యాణం మకర సంక్రాంతి జరిగే ముందు రోజున భోగినాడు జరిగింది. అందుకనే ప్రతి సంవత్సరం భోగి రోజు గోదా కళ్యాణం ఒక పండుగలా చేస్తారు. శ్రీ మహావిష్ణువు యొక్క మహాభక్తులైన 12 మంది ఆళ్వార్లలో ఈ గోదాదేవి విష్ణు చిత్తుడు కూడా ఉన్నారు. ప్రతిరోజు రాత్రి 9 గంటలకు వచ్చే మా వార్తలను వీక్షించండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే, దిస్ ఈజ్ అభయ్ టీవీ ఛానల్.